తెల్లవారు ఎప్పుడైనా సిద్ధ కథలు ఉంటాయండి. ఇక్కడ ఎలా ఉండగా ఇక్కడ నుంచి కథే ఒక సినిమా ఉంది. అండి సినిమా చూసిన వారు కానీ చదువు వారు కానీ లేకపోతే ఎక్కడి నుంచి కథ శ్రద్ధగా వినవారు కానీ చాలా బాగా అర్థమవుతుందండి. చాలా బాగా అర్థమవుతుందమ్మా. అంటే వేద మహర్షి సూత మహర్షి సువర్ణి అరణ్యవాసములు 30 మునీశ్వరులు 7 ఋషులు ఒక శారదా బట్టిని ద్వారమైన యజ్ఞం పెట్టారు. అదే విజ్ఞం పలిచిందంటే ఈ భూమి భూలోకాల కూడా అట్లాడిపోతాయండి. ఆ యజ్ఞం ఆపే ప్రయత్నం చెప్పాలంటే ఎవరు బాబు? బ్రహ్మకుమార్ నారదముని వారు రావాలి. మహానుభావుడు ఎలా ఉన్నాడా? ఎలాగా? బ్రహ్మదేవుడి కొడుకు నమో